గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా సో ఈ రోజు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మన జిల్జిల్జిగా వచ్చేసింది విజేత డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్స్. అండ్ ఇందు ఇక్కడ చూస్తుంటే వీళ్ళు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ని, అందులో గర్ల్స్ ని చూస్తుంటే నాకు బేసిక్ గా ఈ రోజు మాటలు రావట్లేదు. వాళ్ళందరూ కలిపి నిన్ను ర్యాంక్ చేస్తారు. లేదు ఎందుకంటే ఇంతమందిని అమ్మాయిల్ని ఒకేసారి ఇంతమందిని చూసే వరకు నా హార్ట్ తట్టుకోలేకపోతుంది. హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది నాకు. 2 కళ్ళు సరిపోవని 4 కళ్ళు వేసుకొని వచ్చాను. అది కూడా కరెక్ట్. యువర్ రైట్. సో మరి ఇక్కడ గర్ల్స్ ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజు మన జిల్ జిగాలో అదరగొట్టే గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్స్ లో దుమ్ము దులిపేస్తారనిపిస్తుంది. మరి దుమ్ము దులిపేయాలంటే మరి వాళ్ళు అలా సైలెంట్ గా ఉంటే ఎలా ఉంటది? అదనమాట. ఆ మాత్రం కిక్ ఉంటే చాలు మనం దూసుకెళ్ళిపోవటానికి. మనం ఇలా హింట్ ఇస్తే చాలు వీళ్ళు రెచ్చిపోయేలా ఉన్నారు. మరి ఇంత ఎనర్జీ బాంబ్ ని మనం తట్టుకోవాలంటే ఫస్ట్ మనకి వార్మప్ కావాలి వాళ్ళకన్నా కూడా. అంటే రన్నింగ్ వచ్చేవంట. మార్నింగ్ వాక్ చేయలే కాబట్టి ఇప్పుడు చేయమంట. నువ్వు చేసేసిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకేనా? నువ్వు 1 2 3 రెడీ అను. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికే వస్తా, అమ్మాయిలు ఉన్నారు కాబట్టి. ఓకే. సో నితిన్, మనకి వార్మప్ కావాలి కాబట్టి వాళ్ళ స్కిల్స్ వాళ్ళ టాలెంట్స్ ఏంటో మనం చిట్స్ ద్వారా డిసైడ్ చేద్దాం. హలో, టాలెంట్ అంటే వాళ్ళు మొత్తం తీసుకొచ్చి కాపీ కొడతారు. వాళ్ళ టాలెంట్స్ అన్ని కాదు నితిన్, నీ టాలెంట్ అందరికీ ఉండదు. ఎవరి టాలెంట్ ఏమంటావు? అమ్మాయిలు బేసిక్ గా ఎక్కువ చదువుతారు, అబ్బాయిలు చదవరు అంటావా? లేదు, అలా అనలేదు. అబ్బాయిలు కాపీ కొడతారు, అమ్మాయిలు చదువుతారు అంటున్నారు. అదనమాట, అలా మాట్లాడతాం మేము కోపం వస్తే. రైట్. అండ్ గర్ల్స్, మరి మన జిల్ జిగాలో మరి ఫస్ట్ గా ఈ రోజు మేమిద్దరం కలిసి మీతో పాటు సరదాగా కొన్ని యాక్టివిటీస్ చేయించబోతున్నాం. దానికి మీరు రెడీ అన్నా? అండ్ ఇందు బేసిక్ గా ఇక్కడ ఇంతమంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి, ఎప్పుడు మన కోఎడ్ కాలేజ్ లో చేస్తాం కాబట్టి గర్ల్స్ లీడ్ చేస్తూ ఉంటావు, గర్ల్స్ నాకే ఉంటారు. మరి ఈ రోజు ఏంటి పరిస్థితి? ఈ రోజు పరిస్థితి ఏంటంటే అందరినీ నేనే లీడ్ చేయాలని ఉంది, కానీ నాకు అన్ని చేతులు లేవు కాబట్టి, నాకు మాట చిన్నదే కాబట్టి, అమ్మాయిల ముందు చాలా చిన్నది కాబట్టి కొంతమందిని మేనేజ్ చేస్తా కాబట్టి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మా టీం అండ్ అటు సైడ్ ఉన్న వాళ్ళు నీ టీం. సో గర్ల్స్ రెడీయా? ఓకే, మరి ఇంకో టీం రెడీయా? సూపర్. సో మరి ఈ యాక్టివిటీస్ ఆడించడానికి నితిన్ టీం నుంచి 3 అండ్ ఇండో టీం నుంచి 3, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మొత్తానికి 3 మెంబర్స్ నీ సైడ్ నుండి అండ్ నా సైడ్ నుండి 3 మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో దీంట్లో 3 చిట్స్ ఉంటాయి. ఆ 3 చిట్స్ లో యాక్టివిటీస్ ఉంటాయి. ఎవరికి యాక్టివిటీ వస్తే అదే చేయాలి. ఆ గర్ల్స్ కి ఇచ్చే చిట్స్ రెడీగా ఉన్నాయి. మా దగ్గర కూడా హాట్ గా ఉన్నాయి. ఓకే రైట్. ఫస్ట్ మా గర్ల్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మరి మీరు తీసుకోండి. ఇందు మరి మా గర్ల్స్ టీమ్ నుండి ఫస్ట్ గా మరి ఒక అమ్మాయి వచ్చింది, యాక్టివిటీ చేస్తా అంటుంది. అండ్ వాట్స్ యువర్ నేమ్? అనుష సింగ్. అనుష. సో అనుష, నీకు వచ్చిన టాపిక్ ఏంటి? అనుష, నీకు వచ్చిన టాస్క్, నీ లవ్వర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? సో అదనమాట, సింపుల్ గా. ఓకేనా? రెడీయా? ఓకే, దూసుకెళ్ళు. ప్రదీప్, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామంట. ఏం చేద్దాం, ఈసారి అలా జరిగింది. ఎందుకు? నీతో తిరగడం ఎక్కువైపోయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా. నాతో తిరుగుతామనే నువ్వు ఎగ్జామ్ కి వెళ్తున్నావు అండ్ అటెండ్ అయ్యావు. ఎందుకు పాస్ అవ్వలే? ఒకసారి అమ్మాయిని పట్టుకున్నాక జీవితంలో బాగుపడ్డాడు. నువ్వు ఎప్పుడైనా థియేటర్కి తీసుకెళ్ళావా? తీసుకెళ్లకుండానే నా చేతికి చిల్లు పడిందా? నువ్వు నాతోనే ఇప్పించేవాడివి కదా, పాప్కార్న్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని. నీతినే నీ పర్సనాలిటీ ఎలా తయారైంది, నా పర్సనాలిటీ అందుకే నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు. సర్లే, ఫెయిల్ అయింది ఎగ్జామ్ లోనే కదా, నీ లవ్ లో కాదు కదా. సో మొత్తానికి మామూలుగా పెర్ఫార్మ్ చేయలేదు కదా, సూపర్. ఓకే, సో మరి మా టీం నుంచి ఎవరికి ఏమొచ్చిందో చూద్దాం.
చేయాలి. రెడీ? పల్లవి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. మరి మ్యూజిక్ రెడీయా? మ్యూజిక్ ప్లీజ్. ఒడిసుడు పిన్నిసే పిట్ట నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే salseros de Panamá y Ecuador, que vengan de Puerto Rico, de Venezuela y New York, y que vengan los cubanos, pa' que se formen un poquito. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి చేసావు నితిన్ డాన్స్, సూపర్. ఒకసారి నితిన్ కి బేసిక్ గా నాతో చేయించిన పల్లవికి ఒకసారి గట్టిగా. అండ్ నెక్స్ట్ మా గర్ల్స్ నుండి ఒక పార్టిసిపెంట్ రెడీగా ఉంది, పింకీ చౌదరి. పింకీ పింకీ పాంకీ. ఓకే పింకీ, రైట్ పింకీ, నీకు వచ్చింది చాలా సింపుల్ టాస్క్. ఇలాంటిది బేసిక్ అమ్మాయిలు బాగా తింటారు కదా, కానీ ఒకటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ నువ్వు తినాలన్నమాట. హోటల్ కి వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినాలి. సో ఎలా చేస్తావు, ఎలా తింటావు? బేసిక్ గా ఫస్ట్ నీకు ఆకలి అవుతుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మన ఇద్దరం బిర్యానీ తిందాం. అమ్మో, Let's go to eat biryani. షూర్ లెట్స్ గో. We will eat one family pack, okay? వెయిటర్ ఆ రెస్టారెంట్ లో భలే ఉంటాడు, కళ్ళతాడు. లెట్స్ సీ వెదర్ హీ ఈస్ దేర్ ఆర్ నో. Okay. ఉన్నాడు. లెట్స్ కాల్ హిమ్. ఓకే మ్యామ్, వాట్ డూ యు వాంట్ మ్యామ్? బిర్యానీ కావాలి. బిర్యానీ కావాలి? ఏ బిర్యానీ? ఫ్యామిలీ ప్యాక్ కావాలి మిమ్మల్ని? జంబో ప్యాక్ తినేలాగా ఉన్నారు మీరు. ఏ కస్టమర్స్ తో మర్యాదగా మాట్లాడు, ఏంటి పిచ్చి పిచ్చిగా? అరే మేడం, మేనేజర్ కి పిలవండి, వెళ్ళి మీరు మంచిగా అరే బిర్యానీ నేనే చేస్తాను, మేనేజర్ ఎందుకు చేస్తుంది? అది చూడ్డానికి డీసెంట్ గా ఉన్నావు, ఏంటి బాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? హలో మేడం, మీకు బిర్యానీ కావాలి కదా మేడం? 2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తీసుకురా, ఇక్కడ తింటాం మేము. ఓకే మేడం. ఓకే మేడం, 2 ఫ్యామిలీ మేడం. సర్వ్ చేయవా? సర్వ్ చేయి. ఓకే మ్యామ్. We want a glass of water. ఓకే. ఇగో ఈ లెగ్ పీస్ నాది. Pure vegetarian. I don't want this. I will eat only the rice. Okay. ఎక్కడుంది నా కోడి, ఏ తట్ట కింద నక్కినాది. ఎక్కడుంది నా కోడి, ఆ చేత చిక్కి తీరుతాది. మొత్తానికి బిర్యానీ తిన్నారా మేడం? బాగుందా? బాగుంది. సో నెక్స్ట్ టాస్క్ మీ వాళ్ళదా మా వాళ్ళదా అనుకుంటా. లెట్స్ గో. మగ గొంతుతో పాట పాడాలి. బాలు సుబ్రహ్మణ్యం గారి వాయిసా లేకపోతే ఇంకెవరి వాయిస్? నితిన్ వాయిస్. ఓకే స్టార్ట్. You're my love, you're the one to me right now. You're my song, I will sing forever. You're my love, you're the one to me right now. You're my heart, you're my beat forever. నా వెంటే నువ్వుంటున్నా, ఒంటరిగా నేనుంటున్నా, దానర్థం నువ్వు నేను ఒక్కటి అని. ఎవరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా, మనకింకా మాటలతో నీ లేదు పని. ఇందు బేసిక్ గా ఇది నువ్వు చేసి చూపిస్తే బాగుండేది. మా అమ్మాయి చాలా కష్టపడుతుంది. ఓకే నువ్వు పాడు, నేను అమ్మ అంటాను, సో దట్ మ్యాచ్ అయిపోతుంది. అమ్మ చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, ఎదలో నిద్ర. ఎపిసోడ్ అయిపోగానే అమ్మ దగ్గరికి వెళ్తూ గానీ ఏడవకు. ఓకే సో మరి నెక్స్ట్ మీ వాళ్ళ నుంచి నెక్స్ట్ టాస్క్ వచ్చేస్తుంది. ఓకే సుమా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? నువ్వు చదివితే కదా నాకు తెలిసేదంట. డాన్స్ చెయ్యాలి. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. నెక్స్ట్ టాస్క్ ఏంటో చూద్దాం. ఇక్కడ
నీ లవర్ ని సినిమాకి వెళ్దామని కాకా పట్టు. ఇందులో నీ లవర్ ఎవరు? ఇక్కడ ఎవరు శివాని ఫోన్ చేస్తుందా? ఇప్పుడు ఎత్తామంటే మళ్ళీ సినిమాలు షాపింగ్లు అని చెప్పి పెద్ద బొక్క పర్స్ అంతా ఖాళీ అయిపోద్ది. ఎలా అయినా తప్పించుకోవాలి రోజు. శివాని ఇప్పుడే కాల్ చేద్దాం అనుకుని ఈ లోపల నువ్వు చేసేస్తావు. నువ్వు అనుకుంటావు రవి, నాకు తెలుసు. ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నా. చెప్పు ఏంటి? ఎన్టీఆర్ గార్డెన్స్ కి వస్తావా? ఏంటి అంటే ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ ఉంది, మిస్ అవ్వకూడదు కదా. అబ్బా వచ్చేయి, నా కోసం రాలేవా నువ్వు? సరే ఒక 10 minutes లో వస్తా. ఓకేనా? ఓకే ఓకే. హాయ్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు? 1 hour నుండి. ఓ సారీ, 1 hour ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, చదువుకోవచ్చు కదా. నాకన్నా ఎక్కువనా నీకు? సరేలే, మంచి కొత్త సినిమా వచ్చిందంట, వెళ్దాం. ఏం సినిమా అంట? పద, కాలేజ్ కి పద. నేను సినిమా అడిగినా. సినిమా? అవును, వేరే వాళ్ళతో వెళ్ళు. ఏంటి నువ్వు నాకు బిఎఫ్వి సినిమాకి తీసుకెళ్తావా? తీసుకెళ్ళావా? ముందర నువ్వు పట్టుకో, నీ ఫోన్ పట్టుకో, వెళ్ళు. క్లాస్ కి చదువు ముందులా, కాలేజ్ పంపులు కొట్టా డైలీ. ఇంకో బాయ్ ఫ్రెండ్ సినిమా తీసుకెళ్ళావా నువ్వు? అండ్ మొత్తానికి మా గర్ల్స్ అద్భుతంగా చేశారు, నీ టీమ్ గర్ల్స్ అద్భుతంగా చేశారు. మొత్తం సూపర్. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయాయి ఈ రోజు మన టాస్క్ అన్ని కూడా. సో నితిన్ టీమ్ 3 girls అండ్ ఇందు టీమ్ 3 girls చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము మెయిన్ గేమ్స్ లోకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ ఇస్ పరుగు పరుగు. ఓకే, సో మరి నితిన్ టీమ్ నుంచి 3 members ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి ఇందు టీమ్ నుంచి 3 members. ఇందు రైట్. మొత్తానికి నీ టీం నుండి 3 members అండ్ నా టీం నుండి 3 members వచ్చేసారు కదా. మన పరుగు గేమ్ కాన్సెప్ట్ ఎవరికన్నా తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? పరుగు వచ్చేసి చాలా సింపుల్ కాన్సెప్ట్. అండ్ చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, గోను సంచులు ఉంటాయా, దాంట్లో మనం గోను సంచులు మనం ఇన్సర్ట్ చేసుకొని పరిగెడుతూ వెళ్ళి అక్కడ ఒక బౌల్లో 3 balls ఉంటాయి. ఆ 3 balls మా టీం నుండి కానీ మీ టీం నుండి కానీ ఎవరు వెళ్ళినా 3 balls పిక్ చేసుకొని మళ్ళీ అలానే గోను సంచితో వెనకాలకి వచ్చి దాంట్లో వెయ్యాలి. అంతే, చాలా సింపుల్. అయితే ముగ్గురు వెళ్ళాలి, ముగ్గురు రావాలి. 3rd ball పడే వరకు టైమర్ ఉంటుంది. సో మరి ఈ గేమ్ కూడా ఇందు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరైతే తక్కువ సెకండ్స్ లో చేస్తారో వాళ్ళే మన పరుగు విన్నర్స్. సో మరి మీ వాళ్ళు రెడీయా? రెడీ. ఓకే, అండ్ మీరు రెడీయా? సో నితిన్, ఇలాగే ఎగ్జాక్ట్లీ బాగా వేసుకున్నావు, పర్ఫెక్ట్. ఇలాగే మీరు కూడా వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ నేను చేసి చూపిస్తున్నాను, వీళ్ళందరికి ఎవరికి తెలియదని గర్ల్స్ కోసం నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి వెళ్తున్నాను. సో నాకేమైనా అయితే మధ్యలో మీరు వచ్చి నన్ను కాపాడతారా? అంబులెన్స్ కూడా రెడీగా పెట్టాము. 3, 2, 1 గో. ఓకే, సో మరి మీరు రెడీగా ఉన్నారు కాబట్టి మీ 3 గన్నీ బ్యాగ్స్ తీసుకోండి. మరి స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1 గో. ఓకే, మరి మా టీం నుండి 3 girls రెడీగా ఉన్నారు మరి పరుగులో మరి గెలవటానికి. సో గర్ల్స్ పరుగు 3, 2, 1 గో. ఓకే, సో ఫైనలీ సూపర్ గా అయింది ఈ రోజు మన పరుగు. అయితే ఇందు బేసిక్ గా స్కోర్స్ రివీల్ చేసే ముందు వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, మన పరుగు గేమ్ ఎలా అనిపించింది అనేది తెలుసుకుందాము. వెల్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్. గేమ్ ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆడావా?
ఇదే ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడు ఆడలేదా? ఆడావు ఈ కదా? మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. ఆఫ్టర్ యువర్ చైల్డ్హుడ్ నౌ ఓన్లీ. యా ఓకే. సో రికలెక్టింగ్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నమాట. గేమ్ ఎలా అనిపించింది? బాగుంది, ఫస్ట్ టైం ఆడాము, ఎక్సైటెడ్ గా ఉంది. ఏంటి ఐశ్వర్య ఎక్స్పీరియన్స్ పరుగు పరుగు? ఇట్స్ ఎ ఫన్నీ గేమ్. హేమలత మన పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందంట. సూపర్. ఇంకా ఏమనిపించింది? అంతే, థ్రిల్లింగ్ గా ఉంది. భార్గవి. ఓకే భార్గవి, ఫస్ట్ ఫస్ట్ చేసేటప్పుడు నేను పడిపోతానేమో అనుకున్నా, బట్ తీసుకొని వచ్చాను. ఓకే శ్వేత, మరి నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఓకే, సో ఫైనలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నితిన్ బాగా, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసా. వాళ్ళు ఉరుకుతుంటే నాకు కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎస్, ఇందు మొత్తానికి లాస్ట్ గా మరి విన్నింగ్ ఒకళ్ళే ఉంటారు, అండ్ నా టీం నుండి కానీ నీ టీం నుండి కానీ, కాబట్టి సో ఇట్స్ టైమ్ టు రివీల్ స్కోర్. అండ్ మగల్ చేశారు 11 సెకండ్స్. 11 seconds కే నువ్వు ఇంత క్లాప్స్ కొట్టించుకున్నావు అంటే మరి మాకు పూలదండలు వేసి సన్మానాలు చేయాలేమో. ఐ డోంట్ నో. పూలదండలు లేవులే, పర్లేదు తెప్పించండి, బికాస్ మేము చేసాము జస్ట్ 10 seconds. ఓకే, సో మరి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు కొంతమంది గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఒక సూపర్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. సో మరి అదేంటో చూసేద్దామా? లెట్స్ ఇన్వైట్ ద గర్ల్స్. సూపర్ కదా, నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. సో ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ మనం ఇంకొక గేమ్ లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఓకే, సో మరి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోబోతున్నాము. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే, సో మరి ఈ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఏంటంటే చుట్టూరు మనకి బెలూన్స్ ఉన్నాయి, మధ్యలో రింగ్ ఉంది అండ్ జోకర్ మాస్క్ ఉంది విత్ నో ఐస్. సో మీకు ఏది కనిపించదు అనమాట. మీరు అక్కడ నుంచొని గానీ కూర్చొని గానీ ఆ స్టిక్ తో చుట్టూరు ఉన్న బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి. అయితే దీనికి మీకు 90 seconds టైం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ఉండాలి. మరి ఎవరైతే తక్కువ సెకండ్స్ లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో ఆ టీమ్ విన్నర్స్. అండ్ ఇక్కడ మనం తీసుకున్నాం ఇద్దరిని నా టీం అండ్ ఇద్దరు నీ టీం. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళు రింగ్ లో ఉంటే ఒకళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి. సో మీ ఫ్రెండ్ గైడ్ చేయాలి. అండ్ ఇక్కడ బెలూన్స్ ని ఎలా పగలగొట్టాలి, ఏ డైరెక్షన్ లో పగలగొట్టాలి అనేది మాస్క్ ఉంటుంది కదా, తెలియదు కాబట్టి మీరు డైరెక్ట్ చేయాలి. సో మరి అటు ఇద్దరున్నారు, ఇటు ఇద్దరున్నారు. మరి ముందుగా మన బెలూన్ బ్లాస్ట్ లో గేమ్ లో ఎవరు ఫస్ట్ గా ఆడటానికి నితిన్ టీమ్ ఇస్ కమింగ్ అప్. సో లెట్స్ వెల్కమ్ దెం. 90 seconds లో ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే మన బెలూన్ బ్లాస్ట్ లో విన్నర్స్. రైట్, గెట్ సెట్ గో.
క్లాప్స్. సూపర్ బిందు. చూసావా మా కంటెస్టెంట్ ఎలా చేసిందా? అండ్ నెక్స్ట్ మీ గ్రూప్ నుండి మరి ఎవరు ఆడబోతున్నారు నెక్స్ట్? ఓకే, సో స్టార్ట్ చేద్దాము. గెట్ సెట్ గో. ఓకే, సో మొత్తానికి ఫైనలీ బాగా ఫినిష్ చేసుకున్నాము. నితిన్, నువ్వు ఒక్క రౌండ్ లో అన్నా గెలుస్తావేమో అని ట్రై చేస్తున్నాను. హలో, ఇప్పుడు బేసిక్ గా రౌండ్ లో ఆడేది నువ్వు కూడా కాదు, నేను కూడా కాదు, ఇక్కడ పార్టిసిపెంట్స్ అన్నమాట. సో ఎనీవేస్ మొత్తానికి నువ్వు గెలిచావని నీకు అలానా మా మీద అలా చేస్తున్నావు. సో మా వాళ్ళు కష్టపడి ఆడారమ్మా, కష్టపడి ఆడారు. అవునవును, చూసావా, మీకేమో దగ్గర మాకేమో దూరంగా పెట్టారంట. ఎందుకండి రీజన్స్ వెతుక్కుంటారు ఫెయిల్యూర్స్? ఎస్, మరి మొత్తానికి మన బెలూన్ బ్లాస్ట్ గేమ్స్ లో ఇద్దరు గర్ల్స్ నా టీం నుండి కానీ మీ టీం నుండి కానీ అద్భుతంగా ఆడారు. ఎట్ లాస్ట్ హిందూ టీం వాళ్ళు 4 బెలూన్స్ పగలకొట్టి తక్కువ టైంలో గట్టిగా అన్నమాట. మీరు కూడా బాగా పర్ఫామ్ చేశారు అండ్ 3 బెలూన్స్ పగలగొట్టారు. ఒకసారి గట్టిగా క్లాప్. సో మొత్తానికి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందామా? వెరీ గుడ్. అండ్ ఫస్ట్ దుర్గా, ఎలా అనిపించింది పగలగొడుతుంటే? చేయి నొప్పి వచ్చిందా? బెలూన్ బ్లాస్ట్ నీకు ఎలా అనిపించింది? బాగుంది, బట్ నొప్పి కూడా వచ్చింది. సో మొత్తానికి లక్ష్మి, మనం గెలిచాం, రైట్? yes ఇందు, మొత్తానికి మీ గర్ల్స్ అద్భుతంగా ఆడారు, బానే ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు. ఇప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మా వాళ్ళు కూడా దగ్గరలోకి వచ్చారు కదా, 3 బాల్స్ కొట్టారు కదా. ఓకే, 3 బెలూన్స్ పగలు కొట్టారు. బెలూన్స్ పగలు కొట్టడమేమో కానీ పాపం చేతులు మాత్రం బాగా పగిలిపోయినాయి. బెలూన్స్ కదమ్మా పగలు కొట్టమంది, చేతుల మీద కొట్టుకున్నారా ఏంటి? ఓకే తేజ, మన గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా థ్రిల్ గా ఉంది. అంతేనా? రైట్. అండ్ వాట్ అబౌట్ యు? చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాము. గేమ్ ఏంటో కానీ పాకడం అయితే మళ్ళీ నేర్చుకున్నాను. చిన్నప్పుడు సెర్లాక్ ఇస్తే బాగుండేది, చిన్నప్పుడు పాకేది. రైట్. అండ్ మొత్తానికి బాగా ఎంజాయ్ చేసావా? ఓకే, రైట్. మరి మీరు పాట పాడతారా, డాన్స్ చేస్తారా? వాట్ ఈస్ వాట్? డాన్స్. ఓకే, సో మరి నిరీక్ష ఒక మంచి డాన్స్ పర్ఫామ్ చేస్తుంది అండ్ మనకి డెడికేట్ చేస్తుంది. సో నిరీక్ష, డాన్స్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్, ఎదిని కట్టింగ్, అందుకే హోల్డ్ చెప్పి హోరు కొట్టుంది. అందమైన ఫీలింగ్ అడుగుతే డార్లింగ్, లాగి పెట్టి నాలో లబ్బుని సిక్సర్ కొట్టుంది. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి. వండర్ఫుల్, సూపర్. మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో మరి జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ సూపర్ మాస్ గేమ్ ఆడబోతున్నాం మనం. గేమ్ కి వెళ్లే ముందు మా గర్ల్స్ అందరిలో స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయంట చాలా మంది దగ్గర. సో వాళ్ళలో నుండి ఒక యాక్టివిటీ తీసి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ గర్ల్స్. యా, స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్లీజ్. मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. जिया जिया यालू के अरेबिया, जैया जैया चिंदाड़े दमामिया. हाय अल्लाह हंगामा ये तो होश उड़ा
సీరియస్లీ నిజంగా గర్ల్స్ ఇంత యాక్టివ్ గా ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారని నాకు అస్సలు తెలియదబ్బా. సో చాలా బాగా చేశారు. మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాస్ అందరికి. ఓకే, సో మరి ఈ మంచి ఆట తర్వాత మరో ఆట చూస్తే చాలా బాగుంటుంది. సో ఈ ఆట ఏంటంటే బేసిక్ గా ఆట మాస్ గా పక్కా మాస్ మాస్ గా ఉంటే బాగుంటుంది. మరి ఇంతకా గేమ్ ఏమంటావు? సో మరి ఆ గేమే మాస్. సో మరి ఈ మాస్ చాలా మాస్ గా ఉంటుంది. పంపుల దగ్గర కొట్టుకున్నట్టుగా, ఇళ్లలో ఆడవాళ్ళు తిట్టుకున్నట్టుగా అదో రకంగా ఉంటుంది. హిందూ నన్ను కొట్టినట్టుగా యా అలా అన్నమాట. అలాంటిదే దాదాపుగా. సో మరి ఒకసారి మాక్ చూపిద్దాము. బతుకుంటే నీ అదృష్టం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో మొత్తానికి మాస్ లో ఎలా ఆడాలి అనేది ఇప్పుడు మేము చూపిస్తున్నాం. ఫైనల్లీ ఇందులో చూపించక్కర్లేదు, ఎప్పుడు నేనే విన్ అవుతాను. ఆడిన తర్వాత నేను ఉంటానో లేదో నాకే తెలియదు. లాస్ట్ టైం అంతా నేను లాస్ట్ కోరికలు ఉన్నాయా? అదే చెప్తున్నాను. సో మా గర్ల్స్ అందరికి ఇదే అనమాట. బాయ్ చెప్పకూడదు, బాయ్ చెప్పాలి. బాయ్. యూ లక్కీ ఫెలో, మొత్తానికి బతికేశావు. ఇంకొకటి తెలుసో తెలీదు, నేను గెలిపించడానికి నేను నీ వెనకాల ఉండి ఓడిపోతూనే ఉన్నావా నితిన్? ఓకే, మధ్యలో భయం కూడా వేసింది, ఎందుకంటే ఇందులో లాగాలంటే బాగా ఒక ఫ్యామిలీ ప్యాక్ వేయాలి నువ్వు. ఉండాలి. ఎస్, ఓకే రైట్. మనం కాదులే కానీ ఇక్కడ మా సైడ్ నుండి ఇద్దరు గర్ల్స్ రావాలి అండ్ మీ సైడ్ నుండి ఇద్దరు గర్ల్స్ రావాలి. వాళ్ళు మరి రెడీగా ఉన్నారా? సో మరి నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ అండ్ ఇందు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. పాపం మాలాగా అమాయకులు దొరికితే అంతే ఉంటుంది మీకు. ఓకే, సో రైట్. అండ్ ఇద్దరు గర్ల్స్ ఇటున్నారు, అటున్నారు ఇద్దరు గర్ల్స్. సో గేమ్ వచ్చేసి మాస్ అన్నమాట. సో ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఆ 2 రింగ్స్ లో 2 బాల్స్ ఉన్నాయి. అండ్ నా చేతిలో రోప్ ఉంది కదా, ఆ రోప్ మీ ఇద్దరికి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వేస్తాము. ఎవరు ఫాస్ట్ గా టైంలో గుంజుకొని పోయి ఆ బాల్ పిక్ చేసుకొని వస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. దీనికి టైమర్ ఆన్ చేస్తాం, తక్కువ టైంలో తీసుకొని రావాలి. ఓకే, సో మరి తీసుకొని వస్తారా? యా, వాళ్ళు తీసుకొని వస్తారు. ఇది నితిన్ వర్సెస్ ఇందు కన్నా కూడా మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ అనుకోండి. సో బాగా పర్ఫామ్ చేయండి. ఇందాక మేము ఆడాం కాబట్టి ఇప్పుడు మీరు ఆడొచ్చు, నో ప్రాబ్లం, గో అహెడ్. సో మరి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీ, ఫార్వర్డ్. నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడు చెప్తామా 3, 2, 1 గో అని. సో ఆలస్యం చేయకుండా చెప్పేద్దాము. స్టార్ట్. 3, 2, 1 గో. మొత్తానికి నితిన్ టీం సూపర్ గా ఆడింది. మరి ఇందు టీం రెడీగా ఉంది కదా? ఎస్, మరి ఇందు మీ టీం రెడీగా ఉంది. ఇద్దరు గర్ల్స్ మరి మాస్ లో మరి ముందుగా తక్కువ టైంలో ఎవరు బాల్ పిక్ చేసుకొని వస్తారో వాళ్ళే విన్నర్స్. 3, 2, 1 గో. సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నాము మన ఫేవరెట్ సూపర్ రౌండ్ మాస్. సో మరి ఈ మాస్ నిజంగానే మాస్ గా ఆడారు. అమ్మాయిలు ఈ ఆట ఆడుతుంటే అదోలా ఉంటది కదా, మజా. సీరియస్లీ బేసిక్ గా అబ్బాయిలు అంటే చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు కాబట్టి గేమ్స్ ఆడతారు. కానీ అమ్మాయిలు ఆడటం అనేది నిజంగా గ్రేట్. అండ్ ఇక్కడ గర్ల్స్ మాత్రం నిజంగా ఎంత అసలుకి ఎలా ఉన్నారంటే ఒక లెక్కలో ఉన్నారు సూపర్ గా గేమ్స్ కి. సో దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఇద్దరు కలిపి ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా, మరి టైం అనుకున్నాం, తక్కువ టైంలో ఎవరు బాల్ ని పిక్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకోవాలి కాబట్టి. అండ్ విన్నర్స్ ఒకళ్ళే ఉంటారు కాబట్టి. అండ్ మా గర్ల్స్ చేశారు 10 seconds లో. అండ్ ఓకే ఇప్పుడు నా స్కోర్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నీకెందుకు ఊరికే?
అంటే బేసిక్ గా విన్నర్స్ అనే ఉంటున్నారు కదా. పోనీ ఈసారికి నువ్వు విన్నింగ్ తీసుకోరా. హలో 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 అక్కడే హోల్డ్ అని. మేము ఎప్పుడు విన్నింగ్ తీసుకోం, గేమ్ ఆడి గెలిచి విన్నింగ్ తీసుకుంటాం. తప్పుదంటావా? చెప్పాలా? చెప్పాల్సిందే. ఓకే, సో అది జస్ట్ 5 seconds ఎక్కువ, 15 seconds. సో మొత్తానికి మాస్ గేమ్ విన్నర్స్ నితిన్ టీమ్. yes ఇందు మొత్తానికి మమ్మమ్మాస్ గేమ్ లో మా గర్ల్స్ విన్ అయ్యారు అండ్ అద్భుతంగా ఆడారు కదా, చూసావు కదా అది కూడా నువ్వు అంతా. అండ్ బేసిక్ గా మా గర్ల్స్ ఏమంటున్నారంటే మా గర్ల్స్ నుండి 2 విన్ అయ్యారు కాబట్టి మేము వచ్చి సరదాగా ఒక జోక్ చెప్తామని ముందుకు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పింకీ. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే మ్యామ్. సపోజ్ ఒక ఓషన్ మధ్యలో ట్రీ ఉంటే దానికి నువ్వు ఎలా రీచ్ అవుతావు? బై ఫ్లైయింగ్ మ్యామ్. రెక్కలు మీ డాడీ ఇస్తాడా? మరి ఓషన్ మధ్యలో ఆ ట్రీ మీ తాత పెడతారా? సూపర్, వండర్ఫుల్, సూపర్. మొత్తానికి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మరి ఇంతకు ముందు ఆడిన మమ్మమ్మాస్ కి పోటీగా మరో అసలు సిసిల్ గేమ్ ఇప్పుడు వచ్చేసింది. మరి ఈ గేమే సై అంటే సై. సో మరి ఈ సై అంటే సై గేమ్ కి మనకు కావాలి నితిన్ టీం నుంచి 5 members అండ్ ఇందు టీం నుండి 5 members. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ లో ఒక అమ్మాయిని పడుకోబెట్టుకొని 4 members ఆ అమ్మాయిని క్యారీ చేస్తూ ఈ కార్పెట్ మీదుగా వెళ్తూ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని పిక్ చేసుకోవాలి. సో బ్యాగ్ లో వేసుకోవాలి అండ్ ఆ బ్యాగ్ లో వేసుకొని మళ్ళీ వెనకాల ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడే మాత్రం తీసుకొని బ్యాగ్ లో వేసుకోవాలి, వచ్చేటప్పుడు మాత్రం అస్సలు తీసుకోవద్దు. సో ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే మన సై అంటే సై గేమ్ లో విన్నర్స్. సో దానికి ఒక ట్విస్ట్ కూడా ఉంది. యా, ఆ ట్విస్ట్ ఏంటి అనేది గేమ్ అయిపోయిన తర్వాత రివీల్ చేస్తాము. సో మరి మీరు రెడీయా గర్ల్స్? రెడీయా? సో ఇందు టీమా నితిన్ టీమా? ఇందు టీం. ఎస్, మరి ఇందు టీం నుండి వచ్చేస్తున్నారు 5 members ఆడటానికి సై అంటే సై. ఓకే, సో వచ్చేసేయండి గర్ల్స్. మనకేంటి చెప్పు, మనం అన్ని రౌండ్స్ లో మనమే కదా విన్నర్స్. లెట్స్ గో. ఓకే గర్ల్స్, మరి స్టార్ట్ చేసేద్దామా మన నెక్స్ట్ గేమ్ సై అంటే సై. 3, 2, 1 గో. స్టార్ట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, అండ్ లెమన్స్ వచ్చి 1, 2 అండ్ బాల్స్ 0. అండ్ మొత్తానికి చాక్లెట్స్ 26 కలెక్ట్ చేశారు అండ్ లెమన్స్ వచ్చేసి 2. 2 అంటే 2. ఓకే గర్ల్స్, స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1 గో.
మరి కౌంట్ చేసేద్దామా? నితిన్ ఫుల్ బ్లషింగ్. ఎందుకంటే బేసిక్ గా మా వాళ్ళు కార్పెట్ ని క్లీన్ చేశారు అదనమాట మా వాళ్ళు అంటే. మంచి క్లీనర్స్ అబ్బా. Hey. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 26 7 28 29 30 31. yes మరి మొత్తానికి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 31. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మొత్తానికి 15 లెమన్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. అండ్ లాస్ట్ బాల్స్ ఎన్ని? 1 2. వావ్ సూపర్. ఓకే సో మొత్తానికి ఫినిష్ చేసుకున్నాము సాయి అంటే సాయి. మరి సాయి అంటే సాయి గేమ్ ఏంటంటే చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. బట్ ఇందులో లాస్ట్ లో ట్విస్ట్ కొంచెం బాగుంది. కానీ మా వాళ్ళు గేమ్ ఆడేశారు. అద్భుతంగా ఆడారు. బట్ దీనికి సంబంధించిన ట్విస్ట్ మాత్రం ఎస్ అంటే ఫేట్ మీద డిసైడ్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ ఇందాక చెప్పినట్టుగా ట్విస్ట్. సో మా గర్ల్స్ స్కోర్ ని మీ గర్ల్స్ డిసైడ్ చేస్తారు, మీ గర్ల్స్ స్కోర్ ని మేము డిసైడ్ చేస్తాం. ఎలా అంటే 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్ లో మరి బేసిక్ గా చాక్లెట్స్ కి ఏంటంటే ఆ స్కోర్ మీరు తీస్తారు, అండ్ మీకు బాల్ స్కోర్ కావాలంటే మేము తీస్తాం. సో మొత్తానికి ఫస్ట్ మరి ఎవరి స్కోర్ కావాలి? సో ఫస్ట్ మన స్కోర్ వాళ్ళు తీస్తారు. తీద్దామా? రైట్. అండ్ ఇప్పుడు మీ స్కోర్ మేము తీస్తున్నాం, మీ స్కోర్ మా చేతిలో ఉందన్నమాట. ఫస్ట్ మీకు ఏం కావాలి? బాల్స్ కావాలా, లెమన్స్ కావాలా, చాక్లెట్స్ కావాలా? చాక్లెట్ స్కోర్. మీరు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ ఎన్ని మర్చిపోయారా? 26 చాక్లెట్స్ కలెక్ట్ చేశారంట. వాళ్ళకి మనం ఇచ్చే స్కోర్ yes 50. మొత్తానికి 50 into 26. సో 26 చాక్లెట్స్ కి మా వాళ్ళు ఇచ్చిన స్కోర్ 50. రైట్. అండ్ నెక్స్ట్ ఏం కావాలి? లెమన్స్ కావాలా? ఎందుకు? నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటా. స్కోర్ కి కావాలా? ఓకే రైట్. నెక్స్ట్ 2 లెమన్స్ కి మీరు చేసుకో. 2 into 100 200. లాస్ట్ గా బాల్స్ స్కోర్ మేము వద్దనుకుంటున్నాము. మొత్తం స్కోర్ అంతా నువ్వే తీసుకో. మరి రైట్. వాళ్ళకి బాల్స్ లేవంట. అండ్ ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తారు మా స్కోర్స్ వచ్చేసి. ఓకే సో మరి మీకు ఏది కావాలి? చాక్లెట్స్. సో చాక్లెట్ స్కోర్ ఎన్ని కలెక్ట్ చేసాం? 31 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత? 31 into 50. yes. And next lemons. ఓకే. అండ్ మా లెమన్స్ వచ్చేసి 15 into 10. ఒకసారి గట్టిగా. అండ్ నెక్స్ట్ బాల్స్ కి మేము ఇచ్చేసి 200. మీ స్కోర్ ఎంత గర్ల్స్ ది? సైడ్ ఉన్న గర్ల్స్ ది. సో ఇన్ ద గర్ల్స్ ది 1500. అండ్ మా గర్ల్స్ వచ్చేసి ఎంతో తెలుసా? తెలుసా మీకు అందరికి? 1900. మొత్తానికి లీడింగ్ లో 1900 తో సై అంటే సై గేమ్ లో మా గర్ల్స్ విన్ అయ్యారు. ఒకసారి అందరు గట్టిగా. రైట్. అండ్ బేసిక్ గా మీరు విన్ అయినా వీళ్ళు విన్ అయినా అందరం ఒకటే అనుకున్నాం కదా. సో అందరికి ఒకసారి గట్టిగా గర్ల్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేసినందుకు సై అంటే సైలో ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి. సూపర్ ఫెంటాస్టిక్. మరి ఈ రోజు ఈ ఎనర్జీని నేను నిజంగా తట్టుకోలేకపోయాను. బికాస్ గర్ల్స్ అందరూ కూడా సూపర్ పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇంకొకటి మా గర్ల్స్ ఇందాక నుండి మేము గెలిచాం కదా, సెలబ్రేట్ చేసుకుందామని మేము ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ వీళ్ళందరి కోసం డెడికేట్ చేస్తా అంటున్నారు. సో మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు పెర్ఫార్మెన్స్ చేయడానికి. సో
డాన్సా ఓకే మ్యూజిక్ ప్లీజ్ ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు ఓకే వ్యూవర్స్ చూసారు కదా ఎంతో ఉత్సాహంగా సూపర్ గా ఎనర్జెటిక్ గా సాగిన ఈ రోజు మన జిల్ జిల్ జిగా. సో మరి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సూపర్ గా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేశారు. చూసావా మరి మా గర్ల్స్ అంటే ఇలా ఉంటారు. బేసిక్ గా గర్ల్స్ అంటే నేను అనుకున్నాను చాలా డల్ గా కూల్ గా యాక్టివిటీస్ చేస్తారని, కానీ వీళ్ళేంటి నిజంగా ముట్టుకుంటే బ్లాస్ట్ ఆటం బాంబులా అండ్ ఉమెన్స్ కాలేజ్ లో ఈ రోజు మన జిల్ జిల్ జిగా అద్భుతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎండ్ అయిపోయింది, చక్కగా జరిగింది. సో ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఎంతో ఎనర్జెటిక్ గా సాగింది కదా. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము ఇంకొన్ని వండర్ఫుల్ గేమ్స్ తో. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై అండ్ బై స్టూడెంట్స్.